హలో బాయ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే రిమోట్ వార్. ప్రతి మిడిల్ క్లాస్ నా కొడుక్కి ఈ రిమోట్ వార్ గురించి ఐడియానే ఉండుంటుంది. మీకు తెలుసు అనుకుంటున్నా, చెప్తాను. నువ్వు స్కూల్ అయినా కాలేజ్ అయినా, నువ్వు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వస్తావు. వచ్చిన తర్వాత నీ ఎంటర్టైన్ పర్పస్లో ఏదో ఒకటి చూద్దాం అనుకుంటావు. నీ కర్మగాలి ఆ రిమోట్, నీకు సిబ్లింగ్స్ ఉంటే నీ కర్మే, లేకపోతే నువ్వు హ్యాపీ. యూ కెన్ గో అండ్ వాచ్ వాట్ ఎవర్ యూ వాంట్. కానీ నీకు సిబ్లింగ్స్ ఉన్నారా, నీకు సావేరా అప్పటిక, నీకు సావే. ఎందుకో చెప్తాను. నీకు ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నారనుకో, నువ్వు రిమోట్ పట్టుకునే టైంకి, అంటే నీ ఇష్టం వచ్చింది, ఐపీఎల్ చూద్దాం అనుకున్నావో లేదా ఇంగ్లీష్ మూవీస్ చూద్దాం అనుకున్నావు, చూద్దాం, నీ ఇష్టం, నీ ఒపీనియన్. నేనైతే ఇంగ్లీష్ మూవీస్ కోసం తీసుకుంటా. అంటే మరి అవి కాదు, మామూలుగా అప్పుడు వస్తూ ఉన్నాయి కదా స్టార్ మూవీస్ అని చెప్పి వస్తూ ఉండేది, దాంట్లో చూసేవాడిని. తీసుకొని చూద్దాం అనుకునేటప్పటికి మా తమ్ముడు వస్తాడు, అన్న కార్టూన్ నెట్వర్క్ పెట్టవే అంటాడు. ఒరే నేను వచ్చిందే ఇప్పుడు, నన్నే అడగాలి నువ్వు, నన్నే అడగాలా? మా అమ్మ కిచెన్లో చిట్టా చూస్తుంది, వాడికి రిమోట్ ఇరా అని. ఈకపోతే నాకు చెక్కేస్తుంది మా అమ్మ, తెలుసా విషయం. ఆల్రెడీ చెక్కేసింది అనుకో, అది వేరే విషయం. సరే ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇదన్నీ కాకుండా ఈ 7 to 9 మధ్యలో ఆ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో ఏమైనా చూద్దాం అనుకొని నువ్వు టీవీ దగ్గరికి వెళ్ళావు అనుకో, నీకు చావే కన్ఫామ్ నువ్వు చచ్చిపోతావు. ఎందుకంటే ఆ టైంలో టీవీ ఇల్లు మొత్తం మీ మదర్ హ్యాండ్లో ఉంటుంది. నీకు దరిద్రం బాగుపోయింది అనుకో, మీ నాన్నమ్మ కూడా పక్కన ఉంటుంది, నీకు సాగు అవుతావు. అప్పుడు వెళ్ళి నువ్వు నేను ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలన్నావు అనుకో, చెక్కేస్తారు కదా. ఈ 9 తర్వాత నువ్వు చూద్దాం అనుకుంటే మీ అయ్యి వస్తాడు, వచ్చి న్యూస్ పెట్టరా అంటాడు. నీకు ఆ న్యూస్ పెట్టేటప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, నీకు ఫెయిల్ అయిపోద్ది. ఎందుకో చెప్పానా, వాళ్ళు న్యూస్ చెప్పేవాళ్ళు నార్మల్గా చెప్పరు. అక్కడ వాడు 7 ఏళ్ల పిల్లాడు అది సాధించాడు, ఇక్కడ 8 ఏళ్ల పిల్లాడు అది సాధించాడు, అక్కడ 20 ఏళ్ల పిల్లోడు అది సాధించాడు అంటాడు. అప్పుడే మన ఆయన చూస్తాడు. నా గుద్ద కిందకి 23, డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ కూడా అయిపోయింది. మన ఆయన నా వైపు చూసి, రే నీ ఏజ్ అంటారు 23. వాళ్ళు చూస్తావరా నీకన్నా తక్కువ ఏజ్, వాళ్ళు అంత సాధించారా, ఏం చేస్తున్నారు నువ్వు? వేసుకుంటాడు కాసేపు, అనుకోలేదు. అది గాయస్ మ్యాటర్. మీ ఇంట్లో కూడా ఇలా రిమోట్ వార్ కానీ, ఇలా నీ స్కూల్కి కాలేజీకి సిమిలర్గా ఉండే మ్యాటర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్లో చెప్పండి, మళ్ళీ చూసుకుందాం వాటి గురించి. రిప్లై ఇస్తా, కానిద్దాం నెట్ ఒకటి. ఏమంటారంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కొద్దిగా, ఆ బటన్, అదే సబ్స్క్రైబ్, లైక్ కూడా. బాయ్ ఫ్రెండ్స్.